దిల్ రాజు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రావణం సినిమా అనౌన్స్ చేశారు. పుష్ప దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ సినిమాలు చేస్తున్న బన్నీని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపించబోతున్నారు? అసలు అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? బన్నీ ప్రశాంత్ నీల్ చేయబోతున్న సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. హీరోల్ని ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ తర్వాతే ఎవరైనా. లౌడ్ అపీరెన్స్ లేకుండా, పెద్ద పెద్ద డైలాగులు లేకుండా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఇంపాక్ట్ చేయగల సాలిడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అందుకే రావణంలో బన్నీ క్యారెక్టర్ పై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ లుక్ లో బన్నీ కనిపించబోతున్నాడని, చనిపోయిన రావణాసురుడు మరో అవతారంగా బన్నీ క్యారెక్టర్ ని చూపించబోతున్నారని సోషల్ మీడియాలో కథలు వైరల్ అవుతున్నాయి. నిజానికి హీరోలు మిగిలిన సినిమాల్లో క్యారెక్టర్లు, యాక్టింగ్ ఒక లెక్క. ప్రశాంత్ నీల్ సినిమాలో క్యారెక్టర్లు ఒక లెక్క. పేజీల డైలాగులుండవు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉండవు. సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తో, పవర్ఫుల్ పంచ్లతో, సాలిడ్ యాక్షన్ తో నడిపించేస్తారు సినిమా మొత్తం. హీరోల డ్రీమ్ రోల్స్ గా ప్రశాంత్ నీల్ సినిమాలు ఉంటాయనడంలో ఏమాత్రం డౌట్ లేదంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమాలో కూడా ఎన్టీఆర్ అలాగే కనిపించబోతున్నాడని తెలుస్తోంది. హీరోలకి అప్పటి వరకు ఉన్న ఇమేజ్ ని ఇంకా ఎన్హాన్స్ చేసేలా ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ప్రశాంత్ నీల్ ఇంతకుముందు చేసిన కేజీఎఫ్, సలార్ సినిమాలు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తో, సెటిల్డ్ ఎమోషన్స్ తో, నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ హీరోలని పవర్ఫుల్ గా చూపిస్తారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేతిలో ఉన్న సినిమాలన్నింటిలో కేజీఎఫ్ 3, సలార్ 2తో పాటు ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల్ని కూడా ఇలాగే డిజైన్ చేయడంతో ఈ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.